అందరికీ నమస్కారం. ద్వాదశ రాశుల్లో ఒక్కొక్క రాశి ఏ విధంగా ఉంటుంది, ఈ ఫిబ్రవరి నెల మనకి మంచి జరుగుతుందా, ఎట్లా ఉంటుంది అన్న విషయాన్ని ఆలోచించుకుంటూ వెళ్తే గతంలో కంటే ఇప్పుడేమైనా మంచి జరుగుతుందా, లేదంటే ఇలానే ఉంటామా, లేదు ఇంతకంటే ఇంకేమైనా తక్కువ స్థాయికి వెళ్తామా, ఇకనైనా మనకు మంచి రోజులు వస్తాయా అన్నది చాలామందికి ఉత్సాహంగా ఉంటుంది తెలుసుకోవాలని. అయితే ఆ ద్వాదశ రాశుల్లో ముఖ్యంగా అన్ని రాశుల్ని లెక్క వేసుకుంటే వృషభ రాశి, ద్వాదశ రాశుల్లో వృషభ రాశి వారికి ఫిబ్రవరి నెల ఎలా ఉంటుందో తెలుసుకుందాము. ఈ రాశి వారికి అన్ని గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి, అన్ని గ్రహాలు కూడా ఈ రాశి వారికి అనుకూలంగా ఉన్నాయి. తద్వారా మంచి మంచి కార్యాలు చేస్తూ ఉంటారు. వీరిదే పైచేయిగా కనపడుతూ ఉంటుంది. ప్రతి రంగం వారికి కూడాను అనుకూలమనే చెప్పుకోవచ్చు. ప్రతిసారి కూడాను వీడిదే పైచేయిగా కూడాను చెప్పుకోవచ్చు. అన్ని రంగాలుగా కోర్టు వ్యవహారాలు ఏమైనా ఉన్నట్లయితే ఈ రాశి వారికి కోర్టు వ్యవహారాలు కూడాను మంచిగా వీరికి అనుకూలంగా అనుకున్న సమయానికి కొద్దిగా అటు ఇటు అయినా సరే వీరికి అనుకూలంగా వచ్చేటివి కనపడుతూ ఉన్నాయి. అయితే ఈ కోర్టు వ్యవహారాలు కాకపోతే ఈ కోర్టు వ్యవహారాలు ఉన్నటువంటి వారు ఏమవుతుంది అంటే 1-4 సార్లు ఇప్పటికీ తిరిగి ఉన్నాం కదా, ఇంకా ఏం తిరుగుతాము అనే చిన్న ఇబ్బంది పడుతూ వెళ్ళే పరిస్థితి ఉంటుంది. అయినప్పటికీ ఒక్కొక్కసారి ఈ రాశి వారు ఈ కోర్టు వ్యవహారాల్లో ఇరుక్కున్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారు ఇక డ్రాప్ అయిపోతాము, ఇక మనకు అనుకూలంగా రాదు, ఇంకా వృధా మన ప్రయత్నము, డబ్బులన్నీ ఖర్చు అయితే అయినాయి, ఇప్పటివరకు ఏదైతే అదైంది, ఇంకా పోతే పోయినాయి డబ్బులు, ఇక మనం వద్దు పూర్తిగా విరమించుకుందాం అనే పరిస్థితి కూడా కనపడుతుంది. అలా కాకుండా జాగ్రత్తగా ముందడుగు వేస్తూ ఉన్నట్లయితే తప్పకుండా కోర్టు వ్యవహారాలలో పై చేయి మీదే అవుతుంది. ఈ రాశి వారికి అన్నీ అనుకూలంగా ఉన్నాయి, ఇందాక చెప్పుకున్నట్లుగా అన్నీ అనుకూలంగా ఉన్నాయి. కాకపోతే నరదృష్టి కనపడుతుంది. ఈ రాశి వారికి నరదృష్టి చాలా ఉంది. దానికి మీరు చేయవలసిందల్లా ఏంటయ్యా అంటే హనుమంతుడికి సంబంధించినటువంటిది ఏదైనా కానీ చేసుకోవచ్చు. హనుమతి ప్రదక్షిణ, హనుమతి నమస్కారములు, హనుమంతుడికి సింధూరాభిషేకము, ఆకు పూజ, ఇట్లా హనుమంతుడికి సంబంధించి ఏది చేసినా కానీ నరదృష్టి నుంచి బయటపడతాము. అంతేకాకుండా హనుమంతుడికి మొత్తం ఒళ్ళంతా సింధూరం పూస్తూ ఉంటారు కదా, ఆ మొత్తం సింధూరం పూసిన తర్వాత హనుమంతుడి కుడి భుజం మీద ఉన్నటువంటి ఆ సింధూరాన్ని కనుక ధరించినట్లయితే ఆ దిష్టి నుంచి బయటపడే అవకాశం ఉంటుంది. హనుమంతుడి కుడి భుజం మీద ఉన్నటువంటి ఈ స్థానంలో ఉన్నటువంటి సింధూరం తీసుకొని ప్రతిరోజు ధరించినట్లయితే తప్పకుండా ఆ నరదృష్టి నుంచి బయటపడతారు. వ్యవసాయ రంగం వారికి అనుకూలమైనటువంటి సమయంగా చెప్పవచ్చు. ఇంతకు ముందు నెల కంటే కూడాను ఈ నెల ప్రశాంతమైనటువంటి జీవితాన్ని గడుపుతూ ఉంటారు. వ్యవసాయ రంగం విషయంలో ఎక్కడా కూడా వ్యవసాయ రంగం పట్ల ఆందోళన చెందవలసిన పని లేదు. కాబట్టి ఈ వ్యవసాయ రంగం ఎవరైతే చేస్తున్నారో వారు ఎక్కడా కూడా ఇబ్బంది పడకుండా, ఆందోళన పడకుండా ప్రశాంతంగా వ్యవసాయాన్ని చేసుకోవచ్చు. ఇక రియల్ ఎస్టేట్ రంగం కూడా అనుకున్నది అనుకున్నట్లుగా జరుగుతూ ప్రశాంతంగా ముందుకు వెళ్తూ ఉంటారు. అందులో ఎటువంటి సందేహము లేదు. వీరు ఏది ఆశించారో దానికే కట్టుబడి ఉంటారు, దాని నుంచే ముందుకు వెళ్తూ ఉంటారు. తద్వారా లాభాన్ని కూడా పొందుతూ ఉంటారు. కావలసినంత లాభం వారికి చేకూరుతుంది. కానీ అత్యాశకు మాత్రం పోకండి. వీరు ఈ రియల్ ఎస్టేట్ రంగం వారు కాస్త అత్యాశకు లాభాలు వస్తున్నాయి కదా అని అత్యాశకు పోయే ప్రమాదం కనపడుతూ ఉంది. అలా కాకుండా కాస్త ధైర్యంగా ఓపికగా ఉంటూ వచ్చిన లాభాన్ని ప్రశాంతంగా తీసుకోండి. అత్యాశకు పోయినట్లయితే రియల్ ఎస్టేట్ రంగం వారు కాస్త డీలా పడే అవకాశం కనబడుతూ ఉంది. కాబట్టి అలా వెళ్లకుండా జాగ్రత్తగా ఉండండి. రాజకీయ రంగం వారు ప్రతిదీ కూడాను ప్రతిసారి కొత్త పరిచయాలు కావడము, పెద్ద పెద్ద రాజకీయ నాయకులు పరిచయం కావటము, తద్వారా వారి సలహాలు తీసుకున్నట్లయితే
మీ రాజకీయ రంగం ఇంకొద్దిగా ముందుకు వెళ్ళడం, మంచి స్థానంలోకి రావడం జరుగుతూ ఉంది. వీరికి కూడా అంటే ఈ రాశి వారికి నరదృష్టి ఉంది కాబట్టి రాజకీయ రంగం వారికి కూడా ఉంటుంది కదా. అలా వారు కూడాను ఆ హనుమంతుడికి సంబంధించి కుడి భుజం మీద ఉన్నటువంటి సింధూరాన్ని కనుక ధరించినట్లయితే వారికి కూడా కాస్త మంచి జరిగే అవకాశం కనపడుతూ ఉంది. ఎట్లయినా సరే రాజకీయ రంగం వారికి పెద్దవాళ్ళ సలహాలు తీసుకోవడం తప్పనిసరి. విద్యార్థులు కూడా అనుకున్న ఫలితాలు పరీక్షలు వచ్చినట్లయితే, పరీక్షలు రాస్తున్నట్లయితే చక్కటి మార్కులను సంపాదించుకుంటారు. కాస్త పెందకడలే లేచి అంటే 4 సమయం ప్రాతకాలాన్ని పొద్దున్న 4 సమయంలో కనుక లేచి చదివినట్లయితే ఇంకా మంచి జరిగే అవకాశం కనపడుతూ ఉంది. కాబట్టి ఆ విధంగా తొందరగా లేచి ధ్యాస కొంచెం చదువు మీద పెట్టండి. తద్వారా మీకు మంచి జరుగుతుంది. అందులో ఎటువంటి సందేహం లేదు. ఇంకా వ్యాపారస్తులకు కూడాను మంచి లాభాలు చేకూర్చే వ్యాపారం చేస్తూ ఉంటారు. మీరు తెచ్చిన ఏ సరికైనా సరే త్వరగా అమ్ముడుపోవడము, తద్వారా మంచి లాభం రావడం. అంటే మీ దగ్గర ఒక రకంగా చెప్పాలి అంటే ఫిబ్రవరి నెలలో స్టాక్ కూడా అయిపోయే ప్రమాదం కనబడుతుంది. ఉన్న స్టాక్ కూడా అయిపోయి లేదు అని చెప్పేంత మంచిగా మీరు వ్యాపారాన్ని చేసుకుంటారు. కాకపోతే వీరి దగ్గర ఉన్నది ఏంటంటే టాక్టిక్స్ ఉపయోగించరు. ఎవరికి ఎట్లా అమ్ముకోవాలి, ఏ సరుకు ఎంత లాభానికి అమ్ముకోవాలి అనే ఆలోచన కొద్దిగా తగ్గించుకుంటారు. అక్కడ కొంచెం ఇబ్బందులు కనపడుతూ ఉంటాయే తప్ప మంచిగా వ్యాపారం చేసుకొని మనకు వచ్చిన లాభం చాలు, అత్యాశకు పోవద్దు అన్న రీతిలో కనుక వ్యాపారం చేసుకున్నట్లయితే వీరికి స్టాక్ కూడా ఉండదు. రేపు ఎల్లుండిరా ఖచ్చితంగా స్టాక్ తెప్పిస్తున్నాను, రేపు వస్తుంది, ఎల్లుండి వస్తుంది స్టాక్ అని చెప్పుకొని జనాన్ని పంపించి ఆ స్టాక్ తెప్పించుకొని దాన్ని అమ్ముకునేంత స్థాయిలో వీరు వెళ్ళిపోతుంటారు. అంత మంచి వ్యాపారాలు జరుగుతూ ఉంటాయి. కాబట్టి వ్యాపారస్తులు ఆందోళన పడకుండా చాలా మంచిగా చక్కగా వ్యాపారం చేసుకుంటారు. వీరికి కూడా నరదృష్టి అంటే ఈ రాశిలో వచ్చిందేంది ఆ చిక్కు అంటే నరదృష్టి ఒక్కటే, ఇంకా ఏది లేదు. ఆ ఒక్క నరదృష్టిని కనుక మనం తీసివేసుకోగలుగుతూ ఉన్నట్లయితే ఈ ఫిబ్రవరి నెల వాళ్ళకి అమోఘంగా ఉంటుంది అనే చెప్పుకోవచ్చు ఈ రాశి వారికి. అయితే ఇక్కడ ఇంకొకటి ఏందయ్యా అంటే ఆ నరదృష్టి విషయం మీద వీరు కొంత దృష్టి పెట్టరు ఈ రాశి వారు. అదొకటి గమనించుకోండి. ఇక అన్ని రాశుల్లో అందరినీ కనుక చెప్పుకున్నట్లయితే వృషభ రాశి వారే కాస్త నయం అని చెప్పుకోవచ్చు. మిగతా రాశుల మీదకి వృషభ రాశి వారు కొద్దిగా నయం అనే చెప్పుకోవచ్చు. కాబట్టి ఆ విధంగా ఉండి హనుమంతుడిని అర్చించుకొని ఆ హనుమంతుడి మీద ఉన్న సింధూరాన్ని ప్రతిరోజు కూడా ధరించినట్లయితే అన్ని రంగాలుగా బాగుంటారు. ఆ విధంగా చేస్తూ హనుమత్ అనుగ్రహాన్ని పొంది ఉన్నదానికంటే ఎక్కువ సుఖంగా ఉండాలి అని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.